హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రభుత్వ సలహాదారి పదవిలో ఉండి ప్రతిపక్షాలపైన విమర్శలు చేస్తున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు, మీడియా మీటింగ్స్ ఇవన్నీ పెడుతున్నారని చెప్పేసి ఈసీ అయితే సీరియస్ అయిపోయింది. ఆయనకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన పదవి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మేడం, మీ ఒపీనియన్ ఏంటి? సజ్జల గారు ఎప్పుడూ కూడా ఆయన సలహాదారులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వచ్చి పార్టీ గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పటి వరకు మనం ఎక్కడ ఏ స్టేట్ లో కూడా చూడలేదు. సజ్జల గారిని ఆయన సలహాదారుగా పెట్టుకున్నది ప్రెస్ మీట్లకి పెట్టుకోవటం జరిగింది. సో దానికి బదులు ఆయన వేరే పోస్ట్ ఏదైనా ఇచ్చుంటే బాగుండేదేమో కానీ సలహాదారులుగా పెట్టుకుంటూ ఆయనతో పాటు 40 మంది ఇంకా సలహాదారులని అందరినీ కూడా అపాయింట్ చేయటం కూడా సజ్జల గారే చేశారనేది కూడా అంటున్నారు. ఇప్పుడు సలహాదారుల పని ఏంటి, ఎక్కడి వరకు వాళ్ళ లిమిట్స్ అవన్నీ తెలియకనే ఆయన సలహాదారులు అయ్యారా? సో ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి అనుగుణంగా నడుచుకోవాలనేదైనా ఆయనకి తెలియాల్సిన అవసరం ఉంది. సో ప్రతిదానికి ప్రెస్ మీట్లు ఈయనే పెడుతుంటారు, ప్రతిదానికి కౌంటర్. పొలిటికల్గా అపోజిషన్ పార్టీ వాళ్ళని మాట్లాడడం, తిట్టడం అవన్నీ ఈయన చేయటమే కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తుంటారు. కాబట్టి ఈసీ దీనికోసమే కొంచెం స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆయన మాట్లాడకూడదని ఒక ఆంక్షల్లో అయితే పెట్టారు. ఒకవేళ ఆయన మాట్లాడాల్సి వస్తే రాజీనామా చేస్తాడా, సో లేకుంటే సైలెంట్ గా ఈ పోస్ట్ లో ఉందామని ఏమైనా ఆగిపోతాడా అనేది కూడా వెయిట్ అండ్ సీ అన్నట్టే వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆయన అవకాశం దేనికోసం ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కోసమే. కాబట్టి తప్పకుండా రాజీనామా చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే తర్వాత దాంట్లో అలాగే కొనసాగటానికైనా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వస్తుంది. సో ఆయనకి రేపు పొద్దున అలాంటి అవకాశం ఎలాగో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేసి పార్టీ కోసం మాట్లాడే పని చేస్తాడేమో, అది కూడా రేపెల్లుండో తెలిసిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక పరిమితి ఉంటది, దాన్ని బట్టి వ్యవహరించాలి. ఎందుకంటే ఈ నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు అపోజిషన్ పార్టీలని మాట్లాడటమే కానివ్వండి, ఎన్నికల కోడ్ నియమావళి దాన్ని ఆయనకు వర్తించకపోవటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే మటుకు వాళ్ళు దేనికైనా సరే అసలు ఎవరెన్ని మాట్లాడినా, ఎన్ని కండిషన్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా సజ్జల గారికి వర్తించదు అనేది అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఓకే మేడం, ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మీటింగ్స్ పెట్టడం ఎప్పుడు మనం చూడలేదు. సో ఆయన బదులుగా ఈయన పెట్టేసి ఈయన మాట్లాడుతుంటారు. అంటే ఈయన ఏమనుకుంటున్నాడో ఈయన రూపంలో చెప్పిస్తున్నాడా, లేకుంటే ఆయన సొంతంగా చెప్తున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మీడియా అంటే అక్కడ రేపు వేసే క్వశ్చన్స్ కి ఆన్ ద స్పాట్ సమాధానాలు చెప్పాల్సి వస్తుందని ఆయన మాట్లాడకపోవచ్చు. సో ఆయన ఏదైతే మాట్లాడాలనుకున్నాడో ఈయనకి ఫీడ్ చేసి పంపించవచ్చు. ఈయన ఫీడ్ చేసి పంపిస్తే దాన్ని ఆయన మాట్లాడటమే కానివ్వండి, ఇవన్నీ చేస్తుంటాడు. ఇంకా ఏదైనా తిట్టించాలన్నా, ఎవరైనా తిట్టాలన్నా, సో ఈవెన్ షర్మిల గారిని ఇలాంటి వాళ్ళని కూడా వెళ్ళి మాట్లాడారు. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ప్రజల్లో వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి సో ఇతనితో మాట్లాడించడానికి కూడా ఒక అవకాశం తీసుకోవటం జరుగుతుంది కదా. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు అయితే బెటర్ కదా. సో డైరెక్ట్ అతను మాట్లాడితే సింపతి వాళ్ళకి వర్కౌట్ అవుతుందని ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడించడం అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల్లో అదొకటి కదా. ఓకే, 40 మంది సలహాదారులు ఉన్నారు అని చెప్పేసి విన్నాము. అంటే ఒక సజ్జల గారే బయటకు వచ్చి మాట్లాడుతుంటారు, మిగతా వారి వరకు కనిపించలేదు. మరి ఎందుకు సజ్జల గారే వస్తుంటారు? ఎందుకంటే ఇప్పుడు సజ్జల గారు అందరినీ పెట్టింది కూడా ఆయనే. 40 మందికి పోస్టులు వేసేసి గవర్నమెంట్ సొమ్ముని ఇట దానాదత్తం చేసినట్టు. సో వాళ్ళు గవర్నమెంట్ సొమ్ముని అనుభవించడం కోసం, అంటే ఎప్పుడు కూడా ఏ సీఎం కి కూడా 2-3 మించి 3 మహా అయితే 4 ఉండేవాళ్ళేమో, అంతకుమించి ఎప్పుడు కూడా సలహాదారులు ఇంతమంది ఉండేది ఎప్పుడు ఏ గవర్నమెంట్ లో కూడా చూసి ఉండం. సో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అడిగిన వాళ్ళకందరికీ సలహాదారుల పోస్టు ఖాళీ ఉన్నట్టు ప్రతి దానిలోనూ పోస్టులు పెంచుకుంటా పోయాడు. దాంతో పాటు సలహాదారుల్ని ఎప్పుడు లేని 4 ఉండేది 40 చేసి పెట్టాడు. సో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అడిగిన వాళ్ళకంతా అంటే నాది గాంధీ ఎవరికైనా ఏదైనా ఇస్తానన్నట్టు, రాష్ట్రంలో సొమ్ము ఆయనది కాదు కాబట్టి, రాష్ట్ర ప్రజలకి సంబంధించింది కాబట్టి దానిలో ఇచ్చే జీతాలేగా నేను ఇస్తానని చెప్పి మొత్తం సలహాదారులను అంతమందిని పెట్టుకోవటమే కానివ్వండి, ఆయన బలగం పెంచుకోవాలనే, అంటే పోస్టులు ఇస్తే నేను చెప్పినట్టు వింటారు, నా మాట వింటారు, నేను చెప్పినట్టు పడుంటారు అనే ఒక ఉద్దేశంతోనే ఖచ్చితంగా వాళ్ళకందరికీ అలాంటి పోస్టులు క్రియేట్ చేయటమే కానివ్వండి, ఆయన లేని ఒక పోస్ట్ ఉన్నదాన్ని 10 పోస్టులు కూడా చేస్తాడు దాన్ని. సో అట్లాంటివన్నీ చేస్తూ పంచడం జరిగింది.
సో ఇప్పుడైతే ఈసీ మరి ఆదేశాలు అయితే జారీ చేసింది, ఇక మాట్లాడకూడదు అన్నట్టు కూడా చెప్పింది కదా, మరి మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా, లేకుంటే రిజైన్ చేసి పర్లేదు అని విమర్శిస్తూ ఉంటారు టీడీపీని? ఖచ్చితంగా ఆయనకి ఏమో విమర్శించేదానికి అయితే మనుషులు కావాలి కాబట్టి నెక్స్ట్ ఆ పదవిలో కొనసాగటానికైనా కూడా ఎన్ని నెలలు, 1 నెల. సో దాని తర్వాత ఎట్లాగో ఆయనకు ఉండదు. సో అదేదో మనం రిజైన్ చేసి ఇప్పటి నుంచే ప్రెస్ మీట్లు పెట్టుకుందాం అనే ఆలోచనలోనే ఉంటాడు. ఖచ్చితంగా అయితే ఈసీ నిర్ణయాన్ని అయితే కాదనలేరు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి ఇలాంటివి లేకుంటే కామ్ గా అయినా ఉండాలి, మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు. సో కానీ ఆయన ఉండలేడు, ఆయన రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే చెప్పాలనుకుంటాడో ఈయన ఫాలో చేయాల్సింది కాబట్టి ఈయన చెప్పాల్సిన అవసరం కాబట్టి ఖచ్చితంగా ఈయన రిజైన్ చేసి వచ్చి తిట్టడానికి ఇంకో ఫ్రీ హ్యాండ్ అయినట్టు అపోజిషన్ పార్టీ మీద పట్టానికే చూస్తాడు. సో ఆయనకి ఖచ్చితంగా అయితే ఒక పొలిటీషియన్ ఆయన కానివ్వండి, ఒక సలహాదారుడిగా కూడా పనికిరాని వ్యక్తి. సలహాదారుల పోస్ట్ ఎందుకు వచ్చిందని అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు, ఆయన వేయించుకున్నాడే గాని ఆయనకి దానికన్నా ఒక పొలిటీషియన్ గాను అవతల వాళ్ళని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించగలిగే మాట చాతుర్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా ఆయన అట్లాంటి పనులకే పనికొస్తాడు కూడా కాబట్టి ఖచ్చితంగా ఆయన రిజైన్ చేసి పార్టీ పనులు చేస్తాయి, పనేలోనే ఆయన నిమగ్నం అవుతాడు. చూడండి. ఓకే మేడం, నిజానికి అసలు ప్రభుత్వ సలహాదారుల పని విధానం ఎలా ఉంటుంది అంటే పొలిటికల్ గా కాకుండా మన వీళ్ళని విమర్శించే అవకాశం ఉండదా మేడం ప్రతిపక్షాల పైన? ఖచ్చితంగా వాళ్ళకి ఉండదు, అవకాశం ఉండదు. వాళ్ళు కొన్ని లోబడి పనిచేయాల్సి ఉంటది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే సలహాదారులు ఎప్పుడూ కూడా ప్రభుత్వ పరమైన పనుల్లో వాళ్ళు సలహాలు ఇవ్వటానికి పనికొస్తారు. ఇప్పుడు ఒక స్కీములు తీసుకురావాలన్నా సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీన్ని ఎలా మనం అడ్జస్ట్ చేయడం, ఇట్లాంటి వాటికి ఒక అండర్స్టాండింగ్ గా కూర్చొని చర్చించడానికో దానిలో సలహాలు తీసుకోవటానికో పనికొస్తారే కానీ వీళ్ళు రాజకీయానికి వీళ్ళు దూరంగా ఉండాలి ఎప్పుడూ కూడా. కానీ ఇన్ని సంవత్సరాలు ఏమైందంటే అతను జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది జరిగింది కాబట్టి ఆయన సీఎం గా ఉన్నాడు. ఇప్పుడంటే ఈసీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చేసింది కూడా అదే కదా. మీడియా పాయింట్ లో వచ్చి ఈయన ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, అపోజిషన్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించడమే కానివ్వండి, ఇవన్నీ మనం చూసాం. ఆయన్ని పలుమార్లు రాళ్లతో అటాక్ చేసినప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఖండించకపోవటం, ఒక సలహాదారుల పోస్ట్ లో ఉండి ఆయన ఏ రోజు కూడా తప్పుని కూడా ఖండించలేదు. అలాంటి వ్యక్తి ఎందుకు చిన్న గులకరాలతో కొట్టారు, అది దాంతో కొడితే ఏమైనా అయిపోద్దా, ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి. సో అలాంటి వాళ్ళకి ఆ పోస్ట్ అనేది దుర్వినియోగం చేశారు ఇన్ని రోజులు కూడా. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ పోస్ట్ కు తగ్గ విలువ వాల్యూ అయితే వాళ్ళు ఇవ్వలేదని అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.